హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూబర్ భారతి ఛానల్. చిన్న పిల్లలతో ఇంగ్లీష్ మనము ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఇంగ్లీషు ఎలా నేర్పించాలి అనేది కొన్ని వాక్యాలు మనము పార్ట్ 1లో చూసాము, విన్నాము. మరికొన్ని వాక్యాలను ఈరోజు మనము విందాము, చూద్దాము. పార్ట్ 1 చూడని వాళ్ళకు ఏమీ బాధపడిన అవసరం లేదు. ఇది చూశాక కూడా దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడొచ్చు. మీకు ఇంగ్లీషు ఇవి వింటే, చూస్తే తప్పకుండా మీరు కూడా ఇంగ్లీష్లో గలగల మాట్లాడేస్తారు మీ పిల్లలతో. మరైతే క్లాస్లోకి వెళ్దామా? అలాగే వెళ్ళి ఆడుకో, గో అండ్ ప్లే, గో అవుట్ అండ్ ప్లే, గో అండ్ ప్లే. వెళ్ళి ఆడుకో. నెమ్మదిగా ఉండు. ఏమంటాం మనము? నెమ్మదిగా ఉండు అంటే పరుగులు పెడుతూ అలా వెళ్తూ ఇలా వెళ్తుంటే నో నో నో, జాగ్రత్తగా చెయ్యి, నెమ్మదిగా ఉండు అంటాం. నెమ్మదిగా ఉండు, బీ స్లో, బీ స్లో. ఎక్కువగా ఫోన్ వాడుతుంటారు. అది మనకు ఈ మధ్య చాలా సర్వసాధారణం అయిపోయిందండి ఈ ఫోన్ వాడడం మాత్రం. అవి తల్లులు కూడా ఇస్తుంటారు ఒక్కొక్కసారి పిల్లలకి ఈ సెల్ ఫోన్లు, వాళ్ళు అన్నం తినాలనో దేనికో చెప్పడానికో. అప్పుడు మనం ఏం చెప్తుంటాం వాళ్ళకి? ఫోన్ ఎక్కువగా వాడకు అని చెప్తాం. సో ఫోన్ వాడకు, డోంట్ యూస్ ఫోన్. ఫోన్ వాడకు, డోంట్ యూస్ ఫోన్. ఆ టీవీ దగ్గరికి వెళ్ళి అలా దగ్గరలో చూసి అందరికీ చష్మా రావడం, ఈ మధ్యకాలంలో కళ్ళద్దాలు రావడం కామన్ అయిపోయింది పిల్లలకి. ఎందుకంటే టీవీని అలా దగ్గరగా వెళ్ళి చూస్తూ ఉంటారు, ఎప్పుడూ సెల్ ఫోన్లో చూస్తుంటారు. అప్పుడు మనం ఏం చెప్తాం? టీవీ దగ్గరగా కూర్చొని చూస్తున్నప్పుడు టీవీని దగ్గరగా చూడకు, డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ, డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. ప్రక్కకి జరిగి కూర్చో, ప్రక్కకు జరిగి కూర్చో. మూవ్ ఎ సైడ్ అండ్ సెట్, మూవ్ ఎ సైడ్ అండ్ సెట్. ఓ, దెబ్బ తగిలిందా అంటాం. దెబ్బ తగిలిందా? డిడ్ యూ గెట్ హర్ట్, డిడ్ యూ గెట్ హర్ట్ అని అంటాం. దెబ్బ తగిలిందా, అయిపోయింది అక్కడ, దెబ్బ తగిలిందా. కొన్ని స్నాక్స్ ఇస్తాం మధ్యాహ్నం పూట, స్కూల్ నుంచి రాగాను లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా. అప్పుడేం చెప్పేస్తాము? అలా వాళ్ళు డ్రాగ్ చేస్తూ తింటూ ఉంటారు. మనం కంపల్సరీగా ఇది చెప్తూ ఉంటాం, ఈ స్నాక్స్ త్వరగా తిను, ఈట్ ద స్నాక్స్ క్విక్లీ, ఈట్ దెమ్ క్విక్లీ అంటాం. ఈ స్నాక్స్ను త్వరగా తిను, ఈట్ ద స్నాక్స్ క్విక్లీ. ఎవరితోనూ గొడవ పడకు, ఎవరితోనూ గొడవ పడకు. డోంట్ క్వారల్ విత్ ఎనీబడి, డోంట్ క్వారల్ విత్ ఎనీబడి. స్కూల్లో భోజనం జాగ్రత్తగా తీసుకోండి. హ్యావ్ యువర్ లంచ్ కేర్ఫుల్లీ ఎట్ స్కూల్, ఎట్ స్కూల్ హ్యావ్ యువర్ లంచ్ కేర్ఫుల్లీ. టీచర్స్ చెప్పింది జాగ్రత్తగా విను. మనం చెప్తాం కదండి యూజువల్గా పిల్లలకి, నువ్వు జాగ్రత్తగా టీచర్స్ ఎలా చెప్తే అలా వినాలి, వాళ్ళు పాఠాలు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి అని చెప్తాం కదా. టీచర్స్ చెప్పింది జాగ్రత్తగా విను అంటే ఏమంటాం అప్పుడు ఇంగ్లీష్లో? లిసన్ టు ద టీచర్స్ కేర్ఫుల్లీ, లిసన్ టు ద టీచర్స్ కేర్ఫుల్లీ. మీకు ఏమీ అర్థం కాకపోతే టీచర్స్ను అడుగు, నీకేమీ అర్థం కాకపోతే టీచర్ని అడుగు. ఆస్క్ యువర్ టీచర్స్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీకేమీ అర్థం కాకపోతే టీచర్స్ని అడగండి. ఆస్క్ యువర్ టీచర్స్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. బొమ్మల్ని అలా విసిరేయకూడదు అంటాం మనం, చాలా సాధారణంగా మాట్లాడతాం ఇది. బొమ్మల్ని అలా విసిరేయకూడదు. డోంట్ త్రో యువర్ టాయ్స్ లైక్ దాట్, డోంట్ త్రో యువర్ థింగ్స్ లైక్ దట్ అని కూడా అనొచ్చు. డోంట్ త్రో యువర్ టాయ్స్ లైక్ దాట్, డోంట్ త్రో యువర్ థింగ్స్ లైక్ దాట్. నీ బొమ్మల్ని నీవే సర్దుకోవాలి, నీ వస్తువుల్ని నీవే సర్దుకోవాలి. యూ హ్యావ్ టు అరేంజ్ యువర్ టాయ్స్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కీప్ దెమ్ నీట్లీ యువర్ సెల్ఫ్ అని చెప్తాం మనం. నీకు నువ్వుగా చేసుకోవాలి, ఎవరు అది తీయరు అన్నప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారనమాట, అలాంటి పిచ్చి పనులు చేయకుండా. సో నీ బొమ్మలను నీవే సర్దుకోవాలి. యూ హ్యావ్ టు అరేంజ్ యువర్ టాయ్స్ యువర్ సెల్ఫ్. కాసేపు బయట ఆడుకో, ఎప్పుడు అలా ఫోన్లతోని టీవీల దగ్గర కూర్చోకుండా కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో అని చెప్తాం మనం. కాసేపు బయట ఆడుకో, గో అవుట్ అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్. కాసేపు బయట ఆడుకో, గో అవుట్ అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్. మనము పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు సర్వసాధారణంగా ఈ విషయం చెప్తాం,
తెలియని వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకు, తెలియని వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకు అని చెప్తాం. అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? డోంట్ టేక్ ఎనీథింగ్ గివెన్ బై స్ట్రేంజర్స్. డోంట్ టేక్ ఎనీథింగ్ గివెన్ బై స్ట్రేంజర్స్. డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. కొత్త వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకు అని చెప్తాం. హోంవర్క్ అంతా పూర్తయిందా అని అడుగుతాం. స్కూల్ నుంచి వచ్చాక, కూర్చున్నాక, చేసుకుంటున్నప్పుడు కామన్గా అడుగుతాం మనం ఇది. హోంవర్క్ అంతా పూర్తయిందా? హ్యావ్ యూ కంప్లీటెడ్ ఆల్ ద హోంవర్క్? హ్యావ్ యూ కంప్లీటెడ్ ఆల్ ద హోంవర్క్ అని అడుగుతాం. అలా ఫోన్తో చాలాసేపు ఆడకు. అలా ఫోన్తో చాలాసేపు ఆడకు. డోంట్ ప్లే విత్ ద ఫోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. డోంట్ ప్లే విత్ ద ఫోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇవన్నీ ఎలా కొన్నావు? చాలా కొని తీసుకొచ్చేస్తారండి బయటకు వెళ్ళినప్పుడు. ఒక్కొక్కసారి స్కూల్ నుంచే కానివ్వండి, బయటకు వెళ్ళినప్పుడే కానివ్వండి. అప్పుడు మనం అడుగుతాం, ఇవన్నీ ఎలా కొన్నావు? హౌ డిడ్ యూ బై ఆల్ దీస్? ఇవన్నీ ఎలా కొన్నావు? హౌ డిడ్ యూ బై ఆల్ దీస్? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాం మనము? అసలు ఇవి కొనడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతాం. వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు బై ఆల్ దిస్? మనం అప్పుడప్పుడు పనిలో ఉంటే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి? మనం పనిలో ఉన్నప్పుడు అప్పుడేం చెప్తామండి మనము? నేను పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ ఎట్ వర్క్. నేను పనిలో ఉన్నాను రా, డిస్టర్బ్ చేయకు. ఐఎమ్ ఎట్ వర్క్, డోంట్ డిస్టర్బ్ మీ. ఎలా చెప్పినా పర్వాలేదు. ఇవన్నీ మామూలుగా మనము సాధారణంగా ఇంట్లో వాడుకునే పదాలు, సెంటెన్సెస్, వాక్యాలు వాడేవి. తర్వాత మనము పిల్లలకి చాలా సాధారణంగా చెప్పాలి, చెబుతాము, కంపల్సరీ చెప్పాల్సిన విషయం ఇది మాత్రం. క్లాస్ రూమ్లో ఒక్కడివే కూర్చొని ఉండకు. డోంట్ సిట్ అలోన్ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ సిట్ అలోన్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో ఒక్కడివే కూర్చొని ఉండకు. తర్వాత పిల్లలందరితో కలిసిమెలిసి ఉండాలి, గొడవలు తెచ్చుకోకూడదు అని అనుకుంటాం. అప్పుడేమంటామండి? అందరితో కలిసిమెలిసి ఉండాలి. బీ ఫ్రెండ్లీ విత్ ఆల్ యువర్ క్లాస్మేట్స్. అందరితో కలిసిమెలిసి ఉండాలి. బీ ఫ్రెండ్లీ విత్ ఆల్ యువర్ క్లాస్మేట్స్. స్కూల్లో ఎవరితో పోట్లాడవద్దు, ఇది కూడా అంటాం మనం. ఎవరితోని గొడవ పెట్టుకోవద్దు అంటారు, క్వార్లింగ్ కానీ ఆర్ ఫైటింగ్ కానీ. స్కూల్లో ఎవరితో పోట్లాడవద్దు. డోంట్ ఫైట్ విత్ ఎనీబడి ఇన్ ద స్కూల్. డోంట్ ఫైట్ విత్ ఎనీబడి ఇన్ ద స్కూల్. స్కూల్లో ఎవరితో పోట్లాడవద్దు. నీ వస్తువులన్నీ బ్యాగ్లో సర్దుకొని ఇంటికి తీసుకొని రావాలి. మనం చెప్తాం పిల్లలకి, ముఖ్యంగా నీ బిలాంగింగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా బెల్లవక ముందే సర్దుకొని బ్యాగ్లో పెట్టుకొని రెడీగా ఉండి దాన్ని ఇంటికి తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే మనకు కరెక్ట్గా తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు మ్యాచ్ అవ్వకపోవచ్చు ఇలాంటి చోట. ఇలా అర్థం వచ్చేలా చెప్పాలంటే, నీ వస్తువులన్నీ బ్యాగ్లో సర్దుకొని ఇంటికి తీసుకొని రావాలి. డూ ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ ఇన్ యువర్ బ్యాగ్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ అంటాం. డూ ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ అలా అనొచ్చు. లేకపోతే డూ ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ ఇన్ స్కూల్ బ్యాగ్ బిఫోర్ యూ లీవ్ ద స్కూల్. డూ ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ ఇన్ బ్యాగ్ బిఫోర్ యూ లీవ్ ద స్కూల్. స్కూల్ వదిలేసే ముందు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని తీసుకురావాలి. అదర్వైజ్ టిఫిన్ బాక్స్ ఒక రోజు పోతుంది, వాటర్ బాటిల్ ఒక రోజు పోతుంది, కంపాస్ బాక్స్ ఒక రోజు పోతుంది, అలా అన్నమాట. సో ఇది మనం ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి. అన్ని వస్తువులను జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్లో సర్దుకోవాలి స్కూల్ నుంచి బయటకు వచ్చే ముందు అని కదండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. పెద్దలందరితో, టీచర్స్తో మర్యాదగా వ్యవహరించాలి. పెద్దవాళ్ళు కనిపించిన, టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళతో చాలా మర్యాదగా ఉండాలి. ఇది మనం ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి. బీ పొలైట్ విత్ ఆల్ ఎల్డర్స్ అండ్ టీచర్స్. బీ పొలైట్ విత్ ఆల్ ఎల్డర్స్ అండ్ టీచర్స్. ఎన్నిసార్లు చెప్పాలి అని అడుగుతాం. ఒక్కొక్కసారి మనం ఒక పని చెయ్యరు ఒకసారి చెప్తే, అప్పుడు మనం అడుగుతాం సర్వసాధారణంగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా అని. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. గదులను మాత్రం చిందర వందరగా విసిరిస్తారండి వీళ్ళన్ని వస్తువుల్ని గదిలో. అప్పుడు మనం ఏమంటాం,
గదిని చిందరవందరగా చేయకూడదు. గదిని చిందరవందరగా చేయకూడదు అని చెప్తాం. డోంట్ మేక్ యువర్ రూమ్ మెస్సీ. డోంట్ మేక్ యువర్ రూమ్ మెస్సీ అంటాం. లేకపోతే డోంట్ మేక్ అవర్ హౌస్ మెస్సీ. గదులన్నీ ఏంటి, గదిలే కాదు, బయటకు వచ్చి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల విసిరేస్తూ పారేస్తూ ఉంటారు. వస్తువుల చోట పెట్టరు చిన్నపిల్లలు. సో గదిని అంటే అఫ్కోర్స్ ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా పెట్టట్లేదు అనుకోండి. గదిని చిందరవందరగా చేయకూడదు. డోంట్ మేక్ యువర్ రూమ్ మెస్సీ. చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు, పళ్ళు పాడైతాయి. ఇది సర్వసాధారణంగా పిల్లలు, పెద్దవాళ్ళు కూడా, అఫ్కోర్స్ మనం కూడా తింటాం అనుకోండి. చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు, పళ్ళు పాడవుతాయి. డోంట్ ఈట్ మెనీ చాక్లెట్స్. డోంట్ ఈట్ మెనీ టాఫీస్ అని కూడా అనొచ్చు. డోంట్ ఈట్ మెనీ టాఫీస్, డోంట్ ఈట్ మెనీ చాక్లెట్స్. యువర్ టీత్ గెట్ స్పాయిల్డ్. యువర్ టీత్ గెట్ స్పాయిల్డ్. తర్వాత ఏమంటాం మనము, రాత్రి అలా కూర్చొని ఉంటారు, త్వరగా పడుకోరు. అప్పుడు మనం ఏమంటాం, వెళ్ళి పడుకో అంటాం. రాత్రి మరీ లేటుగా పడుకోకూడదు, అసలు మంచిది కాదు కదా ఆరోగ్యానికి కూడా. రాత్రి మరీ లేటుగా పడుకోకూడదు. డోంట్ బీ అవేక్ లేట్ ఇన్ ద నైట్. డోంట్ బీ అవేక్ లేట్ ఇన్ ద నైట్. రాత్రి మరీ లేటుగా పడుకోకూడదు. డోంట్ బీ అవేక్ లేట్ ఇన్ ద నైట్ అంటాం. ఈ బైటింగ్ నెయిల్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతాయండి. గోళ్ళు కొరకకూడదు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. నువ్వు గోళ్ళు కొరకకూడదు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. అలాగే గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనము, గోల చెయ్యొద్దు అని చెప్తాం. ఏమంటామండి, గోల చెయ్యొద్దు. డోంట్ మేక్ నాయిస్. నాన్న గోల చెయ్యొద్దు, డోంట్ మేక్ నాయిస్. తర్వాత ఏమంటాము, తగ్గినా తుమ్మినా మనము ముఖానికి ఒక నోటి దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ ఒక గుడ్డ కర్చీఫ్తోని కంపల్సరీ మనం కర్చీఫ్ ఇస్తాం, కవర్ చేసుకుంటాం. అప్పుడు ఏం చెప్తాం మనము, నాన్న తుమ్మినా దగ్గినా కూడా నోటిని ముక్కును ఈ కర్చీఫ్తో మూసుకొని ఉండాలి అని చెప్తాం. అంతే కదండి. సో తుమ్మినా దగ్గిన నోటిని ముక్కును నాప్కిన్తో మూసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, కవర్ యువర్ నోజ్ అండ్ మౌత్ వెన్ యూ స్నీజ్ అండ్ కాఫ్. పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఇది మనం సర్వసాధారణంగా చెప్పాలి, కంపల్సరీ. చెప్పకపోతే చెప్పండి ఇక నుంచి అయినా కూడాను. అప్పుడు ఏం చెప్పాలంటే మనము, లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ను కానీ నాన్న ఒంటరిగా వాడక, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే ఎక్కాలి అని చెప్పాలి మనం. అప్పుడు ఏం చెప్తాం ఇంగ్లీష్లో, డోంట్ యూజ్ ఐదర్ లిఫ్ట్ ఆర్ ఎస్కలేటర్ వెన్ యు ఆర్ అలోన్. డోంట్ యూజ్ ఐదర్ లిఫ్ట్ ఆర్ ఎస్కలేటర్ వెన్ యు ఆర్ అలోన్. దాన్ని రెండుగా విడగొట్టి కూడా చెప్పచ్చు. డోంట్ యూజ్ ద లిఫ్ట్ వెన్ యు ఆర్ అలోన్. డోంట్ యూజ్ ద ఎస్కలేటర్ వెన్ యు ఆర్ అలోన్ అని చెప్తాం. ఇది అస్సలు మర్చిపోకూడదండి, ఇది కంపల్సరీ చెప్పాలి. అలాగే పడుకునే ముందు ప్రే గాడ్, దేవుణ్ణి ధ్యానం చేసుకో. పడుకునే ముందు దేవుణ్ణి ధ్యానం చేసుకో ఆర్ ప్రార్థించు. ప్రే గాడ్ బిఫోర్ యూ స్లీప్. ప్రే గాడ్ బిఫోర్ యూ స్లీప్ అని మనము కంపల్సరీగా పిల్లలకు చెప్పాలి. చెప్పడమే కాదు, వాళ్ళతోని ఆ పని చేయించాలి. ఇంకా ఏం చెప్తాం మనము, మనందరికీ తెలుసు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ వన్ వైజ్. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతోనే ఉండకూడదు. పిల్లలు రాత్రిపూట చాలాసేపు మెలకుతూ ఉంటారు, అలా ఉండకూడదు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, డోంట్ స్టే అవేక్ లేట్ ఎట్ నైట్. డోంట్ స్టే అవేక్ లేట్ ఎట్ నైట్. గో అండ్ స్లీప్ అని చెప్పే ముందు మనం ఏం చేస్తామంటే, అది గుడ్ నైట్ అని చెప్తాం. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా యూజువల్గా మనము గుడ్ నైట్ అనే చెప్తాము. శుభరాత్రి, శుభోదయం అనేది, శుభ సాయంకాలం అనేవి చాలా తక్కువగా చెప్తాము. సో గుడ్ నైట్ అని చెప్తాం. కానీ అవి చెప్పాలి అంటే మాత్రం అవి కూడా నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు కూడా. శుభ సాయంకాలం అంటే గుడ్ ఈవినింగ్, శుభరాత్రి అంటే గుడ్ నైట్, శుభోదయం అంటే ప్రొద్దున పూట మనం చెప్తాం, గుడ్ మార్నింగ్ అని చెప్తాం. మరొక్కటి మర్చిపోకూడదండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నాన్న. కీప్ స్మైలింగ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, కీప్ స్మైలింగ్. అలాగే మనం ఎదుటి వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అని కోరుకోవాలి. వాళ్ళను హర్ట్ చేసే విధంగా మనం ఎప్పుడు కూడా బిహేవ్ చేయకూడదు. అదండి మన ముఖ్యమైనటువంటి వాక్యాలు. రోజులో ఏమేం వాడతాము అనేది, ఎలా పిల్లలకు నేర్పించాలి, ఎలా మనం వాళ్ళతో మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది నేర్చుకున్నాం.
ఇలాంటివి మరి ఎన్నో 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 మీ ముందుకు రావడానికి మేము రెడీ చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ కీప్ వెయిటింగ్ అండ్ డోంట్ మిస్ అవర్ ఛానల్, వాచింగ్ ద ఛానల్. కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన వెంటనే మా వీడియోస్ మీ ముందుకు ప్రత్యక్షం అవుతాయి. చూసి వదిలేస్తారా? లేదు కదా. వాటిని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మనకున్న నాలెడ్జ్ నలుగురికి షేర్ చేస్తే మన నాలెడ్జ్ ఇంకా ఇంకా పెరుగుతుంది. నా ఉద్దేశం అది. ఐ థింక్ మీ ఉద్దేశం కూడా అదే అనుకుంటాను. మరి షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.